రాష్ట్రంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆకతాయిలు, పోకిరీలు వాళ్ళు ఏ రకంగా పేరు పెట్టాలో అర్థం కావట్లేదు కానీ ఎంత శృతిమించుతున్నాయంటే చీకటి పడిందంటే ఇంట్లో ఉన్న సేఫ్టీ లేదు, రోడ్డుపై ప్రయాణం చేసిన సేఫ్టీ లేదు. ఈ గత కొద్ది రోజులుగా కొన్ని ఘటనలు వరుసగా బయటపడుతుంటే అవి చూస్తేనే ఒక ఒళ్ళు జలకరిస్తుంది, భయం పుట్టుకొస్తుంది. అసలు మనం ఎక్కడ ఉన్నాం? నిజంగా సేఫెస్ట్ ప్రాంతంగా ఉన్న హైదరాబాద్లో ఉన్నామా, లేకపోతే బీహార్ లాంటి వేరే ఒక రౌడీల రాజ్యంలో ఉన్నామని చెప్పేసి కొన్ని సందేహాలు వెళ్తున్నాయి. ఎందుకంటే మీకు ఒక చిన్న వీడియో చూస్తాను, ఈ వీడియో చూడండి ఒకసారి. అది ఎక్కడ జరిగిందో కాదు, ఆ వీడియో చూసిన తర్వాత మీకు దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. ఆ వీడియో చూడండి ఒకసారి. ఏం మాట్లాడకూడదు. చూసిరు కదా వీడియో. ఒక కారు అంటే రాత్రి ఎక్కడి నుంచి అంటే గట్కేసార్ నుంచి వెళ్తుంటే ఒక కారులో ఒక ఫ్యామిలీ వెళ్తుంటే ఒక బైక్పై ఇద్దరు వ్యక్తులు వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ కారులో ఒక చిన్న పాప కూడా డాడీ డాడీ అంటూ ఏడుస్తుంది. ఎందుకంటే భయంతో వాళ్ళు చేసే ఎలా బండి మీద వెంటబడుతూ కారును కొడుతూ అడ్డం పెడుతూ విచిత్రంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ఫ్యామిలీ మొత్తం బెదిరిస్తూ భయపడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే అందులో ఉన్న ఆడవాళ్ళు చిన్నపిల్లలు భయపడుతూ ఏడుస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు, ఏదో అద్దమ్మ రాత్రి చిమ్మ చీకట్లో జరిగింది కాదు. సరిగ్గా చెప్పాలంటే 9 లోపు రాత్రి 9 గంటల ప్రాంతంలో గట్కేసర్ నుంచి వెళ్తుంటే, గట్కేసర్ ఎంత దూరం ఉందండి? హైదరాబాద్ గట్కేసర్ ఇంత సిటీ మధ్యలో ఇలా ఒక ఫ్యామిలీ ప్రయాణం చేయాలన్నా భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. జనరల్గా హైవే రోడ్డు మనం చూస్తున్న విజువల్స్లో చాలా వెహికల్స్ కూడా మూవ్ ఆన్ అవుతున్నాయి. వాళ్ళు ఒక వీడియో చేసి వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకున్నారు, మాకు ఈ పరిస్థితి జరిగింది, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, సేఫ్గా ప్రయాణం చేయాలంటే మేము చేయలేకపోతున్నాం, రాత్రి 9 గంటలకి ఈ పరిస్థితి ఉంటే ఇక మధ్యరాత్రిలో ఈ ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే ఎలా ఉంటుంది? కారులో ఉన్నాం కాబట్టి మేము ఈరోజు బతికి ఉన్నాం, కానీ అదే బండిపై అంటే బైక్పై మేము వెళ్ళుంటే మమ్మల్ని చంపే వాళ్ళేమో అని చెప్పేసి ఆ ఫ్యామిలీ తన ఆవేదన చెప్పుకుంది. ఇది ఒకటే కాదు, అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలోని ఈ పరిస్థితుల గురించి రీసెంట్గా 2 days బ్యాక్ ఐ థింక్ శనివారం రోజు బోడుప్పల్, హైదరాబాద్లోని బోడుప్పల్లో ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసింది. గృహప్రవేశం చేస్తే ఆ ఇంటిపై అర్ధరాత్రి పూట కొంతమంది రౌడీ మూకాలు వెళ్ళి దాడులు చేశారు. ఇంటిపై రాళ్ళు విసిరేసారు, కర్రలు విసిరేసారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఆడ ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు, నానా హంగామా చేశారు. ఎందుకు చేశారో కూడా తెలీదు. అడ్డుపోయిన అక్కడ స్థానికులు అడ్డుకోబోతే వాళ్ళపై దాడి చేశారు. విచక్షణ రహితంగా చెప్పాలంటే ఒక పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించి ఆ ఫ్యామిలీపై దాడి చేస్తే ఆ చీకట్లో ఒక గృహప్రవేశం చేసి ఆనందంగా ఉన్న కుటుంబంపై దాడి చేసి అక్కడ అల్లకల్లు సృష్టించారు. ఏం జరుగుతుంది స్టేట్లో, హైదరాబాద్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ స్థానికులు చెప్తున్న మాటే, ఇక్కడ కొంతమంది ఓ నయ్యం ముఠాలాగా తయారై ఇక్కడ ఉన్న భూములు కబ్జా చేస్తుర్రు, ఖాళీ జాగాపై కబ్జా చేస్తుర్రు. వాళ్ళ మాట అయినకపోతే
బెదిరిస్తుర్రు, కిడ్నాపులు చేస్తుర్రు. ఇది ఇక్కడ కొత్త కాదు. ఇది ఏకంగా ఇక్కడ పొలిటికల్ లీడర్లకు తెలుసు. అంతేకాదు ఇక్కడ పోలీసులకు కూడా తెలుసు. మేము అనేక సార్లు చెప్పాం, అయినా కూడా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ స్థానికులే చెప్తున్నారు. ఎందుకు ఈ రౌడీలను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఇలాంటి ఆకతాయిలని అడ్డుకోలేకపోతుండ్రు? ఈ పోలీస్ శాఖ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి కదా. రాష్ట్రంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్. మనం ఓ రకంగా చెప్పాలంటే దేశంలోనే ఒక సేఫెస్ట్ ప్లేస్ అంటే తెలంగాణ. హైదరాబాద్ అనేది ఇక గుండెకాయ లాంటిది. ఒకప్పుడు సేఫ్, ఇలాంటివి జరగకుండా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఎందుకు ఈ చిల్లర చిచ్చోర గ్యాంగ్ రెచ్చిపోతుంది? ఈ గంజాయి బ్యాచ్, రకంగా గంజాయి బ్యాచ్ విచ్చలవిడితనంగా మారిపోతుంది. ఎందుకంటే ఏదో చిన్న చేసింది కాదు, ఇది ఒక మత్తులో ఉండి చేసినట్టు కనపడుతుంది. ఈ మధ్యకాలంలో మద్యం విపరీతంగా పెరిగిపోయింది, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది, డ్రగ్స్ కూడా దొరుకుతుంది చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గట్కేసర్ లాంటి ప్రాంతాలు, ఇటు కొంచెం సిటీ శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పేసి కూడా చాలాసార్లు మనం వార్తలు కూడా చూసాం. దీన్ని కట్టడి చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న యువత మద్యానికో, డ్రగ్స్కో, గంజాయికో బానిసగా మారి తను మనస్తత్వం కోల్పోయి ఇలా విచక్షణ రహితంగా దాడులు చేస్తాడు. కనీసం ప్రభుత్వం, ఆ పోలీస్ శాఖ వాళ్ళకి కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళని అలాంటి రాత్రి వేళ కొంచెం మనం పెట్రోలింగ్ పెంచే అవకాశం కూడా చేస్తారు. పెట్రోలింగ్ పెంచితేనన్నా కాస్త సేఫ్గా ఉంటారు కదా. ఎలాగ మనం వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం, కనీసం సేఫ్గా ఉంటారు కదా. సిటీ రోడ్డు మీద పోతున్నా సేఫ్టీ లేదు, ఊరి నడి మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినా సేఫ్టీ లేదు. మరి ఎలా సేఫ్టీ ఉంటుంది మనకి? ఏ రకంగా సేఫ్టీ వస్తుంది? ఎందుకు మనం ఈ రకంగా మారిపోతున్నాం? రౌడీలు, గూండాలు రెచ్చిపోతున్నారు. వాళ్ళని ఎందుకు మనం కట్టడి చేయలేకపోతున్నాం? చెప్పుకున్నాం కదా ఇలాక బోడుపల్లో జరిగిన ఇన్సిడెంట్లో ఒక రౌడీ మూకాని వాళ్ళకి రాజకీయ అండ ఉంది కాబట్టే వాళ్ళు మితిమీరి రెచ్చిపోతున్నారని చెప్తున్నారు. మరి ఇలాంటి ఆకతాయిలకి, రౌడీ గూండాలకు మనం ఈ పొలిటికల్ లీడర్ ఎవరైనా సరే, ఏ పార్టీతో సంబంధమైనా సరే, ఎందుకు వాళ్ళకు అండగా ఉంటున్నారు? వాళ్ళని చూసి ఇంకో తయారై బ్యాచ్లు తయారై ఈరోజు ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్ళినా భయపడాల్సి వస్తుంది. ఉదయం పూట వెళ్ళాలన్నా ఈ రోజుల్లో భయపడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలం పగటిపూట దొంగతనాలు జరుగుతున్నాయి, రాత్రి వేళ ఇప్పుడు ఈ అరాచకాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ సేఫ్టీ? ప్రజలకు ఏది రక్షణ? మనం పోలీస్ శాఖ కూడా చాలా గొప్పగా ఉండేది, మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్తుంది. కఠినంగా వ్యవహరించాలి, తీసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు ఒక బోడుపల్లి వచ్చిన ఆరోపణ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, పోలీస్ శాఖ తెలుసు అని వాళ్ళు చెప్తున్నప్పుడు పోలీస్ శాఖ ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు రౌడ్ షీట్ ఓపెన్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు జైలుకి తరలిస్తలేదు? ఒక ముఠాని పట్టుకున్నప్పుడు, వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు, వాళ్ళకు మన చట్ట ప్రకారం శిక్ష పడినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి చెయ్యాలంటే భయపడాలి. అప్పుడు ఎదుటోడు కొత్తోడు రావడం భయపడతాడు, ఉన్నవాడు సెట్ అవుతాడు. అప్పుడు కదా ప్రజలు సేఫ్గా ఉండేది. మీరే రాజకీయ నాయకులు, పోలీసులే కొంతమంది గూండాలకు, రౌడీలకు సపోర్ట్గా నిలిస్తే ఇక ఎలా వాళ్ళు మితిమీరిపోరా, రెచ్చిపోరా? మీ అండదండలతోని ఈరోజు ఆ అమాయక ఫ్యామిలీపై దాడి జరిగింది, ఇంకో ఫ్యామిలీ కారులో ప్రయాణిస్తుంటే వాళ్ళని వెంబడించిర్రు. ఎందుకు ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ఒకరిని చూసి ఒకరు తయారైపోతారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఓ రకంగా తగ్గిపోతుంది, లేకుండా పోతుంది, అదుపు తప్పిపోతుంది. చేతిలో ఉంటే ఓ రకంగా ఉంటుంది, దాన్ని అదుపులో పెట్టే వ్యవస్థ వేరే ఉంటుంది. అలా లేకుండా పోతుంది ఇప్పుడు. ఎందుకు అనేది కూడా మరి మీరే అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇంకో వాస్తవంగా అంటే ఇది ప్రతిసారి అలా అంటారు కానీ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. అలాంటి కీలక హోంశాఖ సీఎం దగ్గర ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఆ పోలీస్ శాఖ కూడా ఎంత రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. ఒక సిటీ శివారులో ఒక వెహికల్లో వెళ్తే రోడ్డు మీద కూడా సేఫ్టీ లేకపోతే, హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి సేఫ్టీ రక్షణ లేకపోతే, వాళ్ళకు పోలీస్ శాఖే రక్షణ కల్పిస్తుంటే, అక్కడ పొలిటికల్ లీడర్లు వాళ్ళకి అండగా ఉంటే ఇక ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది? ఎలా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి? హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని చెడగొట్టొద్దు, దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఎన్నో రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు.
హాస్పిటల్ కావచ్చు, చదువుకోవడం కావచ్చు, బతుకుదేరి కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, ఏదో రకంగా వచ్చి బతుకుతున్నారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఈ తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తాయి, మాయని మచ్చగా తీసుకొస్తాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ వెనక ఎవరున్నా సరే ఇలాంటి ఆకతాయిలు మూకాలను ఆట పట్టించాల్సిందే, వాళ్ళకు చట్ట ప్రకారంగా శిక్ష పడాల్సిందే. అప్పుడే ఇంకోడు రావాలన్నా భయపడతాడు. అప్పుడే మనం ఎవరైనా ఒక ఫ్యామిలీతో కావచ్చు, ఎవరైనా కావచ్చు బయటికి వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్తాం. అంతేగాని రాత్రి 9 గంటల ప్రాంతానికి కూడా మనం బయటికి వెళ్ళలేకపోతే ఎలా? అది రాష్ట్ర రాజధానిలో అర్ధరాత్రి 9 గంటల తర్వాత వెళ్ళలేని పరిస్థితి. ఇది చాలా ఒక రకమైన సిగ్గుచేటు, నిజంగా చెప్పాలి సిగ్గుచేటు. సో ఇప్పటికైనా ఈ పోలీస్ శాఖ కొంచెం ఫోకస్ పెట్టి నైట్ టైంలో కూడా కొంచెం పెట్రోలింగ్ ఎక్కువ పెంచి ఇలాంటి మూకాల ఆట పట్టిస్తే తప్ప ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పోలీస్ శాఖ స్పెషల్ కేర్ తీసుకోవాలని హోంశాఖ మంత్రికి కూడా ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్, దీనిపై ఫోకస్ పెట్టండి. రాష్ట్ర రాజధానికి సంబంధించి సేఫ్గా ఉన్న ఈ జోన్ని సేఫ్గానే ఉంచండి.